భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ తో పాటు ఇల్లందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలలో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురవకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. దొంగ ఓట్లు వేసినా లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పేర్కొన్నారు. అన్ని టీమ్స్ ఇక్కడ హాజరై వాళ్ళు పోలింగ్ మెటీరియల్ తీసుకొని ఇప్పుడు పోలింగ్ స్టేషన్స్ కి వెళ్తారు. మన 102 పోలింగ్ స్టేషన్స్ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. ఏర్పాట్లన్నీ చాలా చక్కటిగా ఉన్నాయి. ప్రశాంతంగా అన్ని మెటీరియల్ తీసుకొని పోలింగ్ స్టాఫ్ సిద్ధం అవుతున్నారు. మన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పౌరులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎవరు కూడా దయచేసి మీ ఓటుకి ఈ ఎవరైనా ప్రభావితం చేయడానికి డబ్బు లేదా ఫ్రీగా ఏదైనా ఇస్తున్నారు, అది దయచేసి ఎవరు కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు మీకు. అండ్ రెండో విషయం, కులం, మతం ఇట్లాంటివి మాటల మీద కూడా ఎవరు ప్రభావితం అవ్వకూడదు. ఖచ్చితంగా అందరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి. రేపు 7 o'clock నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎంత త్వరగా ఫస్ట్ అవర్ లో మనం చేస్తామో అంత ప్రశాంతంగా పోలింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. కొత్తగూడెం కార్పొరేషన్ తో పాటు అశ్వారావుపేట, అదేవిధంగా ఇల్లందు మున్సిపాలిటీలో కూడా రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి పోలీస్ తరఫు నుంచి కూడా పటిష్టమైన బందోబస్తు, పోలింగ్ లొకేషన్స్ కావచ్చు, పోలింగ్ స్టేషన్స్ కావచ్చు, దాంట్లో నార్మల్ పోలింగ్ లొకేషన్స్, సెన్సిటివ్, క్రిటికల్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టు కూడా పోలీస్ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ అండ్ కౌంటింగ్ సెంటర్స్ ఏవైతున్నాయో కొత్తగూడెం, అశ్వారావుపేట అండ్ ఇల్లందు మున్సిపాలిటీలలో వాటికి కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి డిఎస్పీ స్థాయి అధికారితోటి పర్యవేక్షణలో ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్, అదేవిధంగా రెవెన్యూ అండ్ మున్సిపల్ అథారిటీస్ తోటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది.